హరినారాయణ శ్రీ హరినారాయణ హరినారాయణ శ్రీ హరినారాయణ. శుక్రవారము పంచమి రోజున పాలసంద్రమున పుట్టిందంట. మంగళ స్నానం చేసిందంట, పట్టు బట్టలు కట్టిందంట. అక్కడ చూసాయండి ఆ యుగంలో ఆ రోజుల్లో అని చెప్పి స్టార్టింగ్ ఇంట్లో స్టార్టింగ్ చదివి అది రియాలిటీ కాదు అంటే చాలా ఎఫిషియెంట్గా ఉంది. అలా ముందుకు నడుస్తూ దేవదానవులు చూచుచుండగా అందము ప్రాయము ఐశ్వర్యము గల సుందరమైన దేహముతో ప్రకాశిస్తున్న ఆ మహాలక్ష్మీదేవి అవునన్నా ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఆ క్యారెక్టర్ డీటెయిల్స్ బాగున్నాయి. ఓవరాల్ ఆ క్యారెక్టర్ డీటెయిలింగ్ మాత్రం చాలా చాలా బాగుంది చెప్పాలంటే. అండ్ షార్ట్ ఫిల్మ్ నేమ్ వచ్చి లక్ష్మి. ఓన్లీ నేను ఫస్ట్ సాంగ్ యానిమేషన్ చేసి చూపించాము. యానిమేషన్ ఓన్లీ పార్టే, సాంగ్కి యానిమేషన్. నెక్స్ట్ ఆ రోజుల్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఒకటయ్యారు, ఈ రోజుల్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఎలా ఉంటారు అన్న పాయింట్తో తీసాను షార్ట్ ఫిల్మ్. చాలా బాగుందన్న, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంది అండ్ నైస్ కాన్సెప్ట్. పిల్లలు బాగా తీశారు, చాలా మాకు అందరికీ నచ్చేటట్టు తీశారు. పిల్లలు నాకు నచ్చారు, పిల్లలు మా పిల్లల్లాగా తీశారు, మాకు బాగా నచ్చింది, చాలా సంతోషంగా ఉన్నది. అంతా ఏ విజువల్స్ చాలా బాగున్నాయి, విజువల్స్ చాలా బాగా క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు దీని బేస్డ్ మీ స్టోరీ అంటే లవ్ స్టోరీ తీస్తున్నారు షార్ట్ ఫిలిం. ఆ యుగంలో అలా ఉంది, ఈ రోజుల్లో అయితే ఎలా ఉంటుంది అని అంటే ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టు డైలాగ్స్ స్టోరీ నాది. ఓకే, సో ప్రీవియస్ ఆ యుగంలో అలా ఉన్నారు, ఈ యుగంలో ఎలా ఉన్నారు అని చెప్పి సో నాది నడుస్తుంది కావాలి. ఓకే, బట్ ఆ క్రియేటివిటీ అయితే బాగుంది. అంటే మీరు చేసిన ఇది ఏదైతే క్రియేట్ చేశారో ఏదైతే క్రియేట్ చేశారో ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే చాలా హై బడ్జెట్తో క్రియేట్ చేసినట్టు ఉంది, నార్మల్గా క్రియేట్ చేసినట్టు అయితే యాక్చువల్గా లేదు. సో అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇచ్చారు, ఎవరు ఇచ్చారు అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. బట్ ఇంకా వెయిటింగ్ టు సీ, అంటే మీరు చెప్పారు కాబట్టి డెఫినెట్లీ నేను వాచ్ చేశాను. అంటే ఈ ప్రజెంట్ జనరేషన్కి ఎలా మీరు దాన్ని అడాప్ట్ చేశారు ఈ స్టోరీని అనేది డెఫినెట్లీ ఐ విల్ వాచ్. టైటిల్ వచ్చేసి కూడా లక్ష్మి లక్ష్మీదేవి విష్ణుమూర్తి రిఫరెన్స్. సో లక్ష్మి, ఓకే, ఇద్దరు కంబైన్ చేశారు. మేకింగ్ థింగ్స్ టు గుడ్ బెటర్ అన్నట్టుగా ఫస్ట్ చూసినప్పుడు బెటరే ఉండే, దాన్ని బెస్ట్ తీసుకురావడానికి నేను చాలా ఖర్చు పెట్టాను. అది నాకు అర్థమైంది. సాంగ్ అసలుకి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మీకు ఒకటి షాకింగ్ న్యూస్ ఏంటంటే ఫస్ట్ ప్రొఫెషనల్గా ఇదే చేశాను నేను, ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. అసలు అట్లా లేదు, చాలా ఎక్స్పీరియన్స్ చేసినట్టుంది. 6 months పట్టింది ప్రాజెక్ట్. ఇది కాదు, టోటల్ ఓవరాల్గా షార్ట్ ఫిలింకి నేను ఎఫర్ట్స్ పెట్టడానికి. దీనికి ఓన్లీ 1 month వేరే పర్సన్తో చేయించాను నేను, ఏ చేసే పర్సన్ ప్రాంప్ట్కి. 17 minutes. డైలాగ్స్ మీకు చాలా బాగుంటాయి, నేను చెప్తా ఓపెన్గా, డైరెక్టర్గా నేను చెప్తా. ఇది నా ఐడియాని ఇంప్లిమెంట్ చేశాను, కానీ డైలాగ్స్ అయితే నావే కాబట్టి నేను చెప్తాను మీకు. అవి నో వే. బాగుంది. ఐ మీన్ లైక్ ఓల్డ్ జనరేషన్ ఎలా ఉంది, ఓల్డ్లో ఎలా ఫేస్ చేశారు, ఇప్పుడు న్యూ జనరేషన్ అప్కమింగ్ ఎలా ఉంటుందో ద డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంది కదా అప్కమింగ్ అండ్ ఓల్డ్. సో బాగుంది విజువల్, కొంచెం గ్రాఫిక్స్ ఎక్కువ అయింది అనిపించింది అంతే. దట్స్ ఇట్, ఐఎమ్ సేయింగ్ ఫ్రాంక్లీ, దట్స్ ఇట్ అంతే. ఇంకా స్టిల్ ఎవ్రీథింగ్ గుడ్, విజువల్ ఎఫెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. షార్ట్ ఫిల్మ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్లీ ఏమంటారు అంటే నేను యాక్చువల్లీ నేను మూవీ టీజర్ ఏమో అనుకున్నాను, నాకు షార్ట్ ఫిల్మ్ నాకు తెలియదు. తర్వాత తెలిసిన తర్వాత నిజంగా షార్ట్ ఫిల్మ్ మీరు పెట్టిన ఎఫర్ట్స్ అయితే బాగుంది. అంత బడ్జెట్ పెట్టడం, అంత ఎఫర్ట్స్ పెట్టి అంత క్రియేటివిటీ చేయడం బాగుంది. బట్ నేను అంటే మీరు దీన్ని ఇక్కడికి ఎలా మ్యాచ్ చేసి షార్ట్ ఫిల్మ్
షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారనేది చూడాలనుకుంటున్నాను. బట్ డెఫినెట్లీ యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ యాక్చువల్. మీరందరూ చూడాలి, మా పిల్లలకి ఎంకరేజ్ చేయాలని మా కోరిక, మా సంతోషం. యాక్చువల్లీ బ్రో ఇది ఫస్ట్ టైం డైరెక్టర్స్ చాలాసార్లు కోహరెంట్గా ఉండదు, అంటే ఒక కాన్సెప్ట్ ఫ్లో ప్రాపర్గా ఉండదు. బట్ అది మీరు మెయింటైన్ చేశారు. ఇట్స్ అన్ అచీవ్మెంట్. మీకు చాలా ఫ్యూచర్ ఉంది బ్రో. ఓకే, కీప్ గోయింగ్ అట్ ఇట్. ఆల్ ది బెస్ట్. లక్ష్మి చాలా చాలా బాగుంది. జనరేటెడ్ వీడియో సాంగ్. సో మాకు చాలా మంచి అనిపించింది. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, యూట్యూబ్ ఛానల్ చూడండి. సో మేము కూడా అందరికీ కామెంట్ చేస్తాం, షేర్ చేస్తాం.